శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 35వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఒక్కసారి నారాయణ అని పిలిచి ఆ పిలుపు తన కుమారుని కోసం అయినప్పటికీ అంత్యకాలంలో చేశాడు కాబట్టి విష్ణు సాయుధ్యం చెందాడు అజామీళుడు. చనిపోయేటప్పుడు సాధ్యం కాదేమోనని ఇప్పటి నుంచే సాధ్యమైనన్నిసార్లు నారాయణ నారాయణ అని అలవాటు చేసుకోవాలి అని అనడం అలవాటు చేసుకోవాలి. కులశేఖరునితో పాటు మనం కూడా నారాయణ మంత్రోచ్చారణ చేద్దాం. ఎలాగా చేయాలి? నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం అని అంటూ ఏం చెప్తున్నారు? సమస్త పదార్థములందునూ లోపల బయట వ్యాపించి ఉండేవాడు నారాయణుడు. మన కర్మలన్నింటినీ అతనికే అర్పించడం కర్తవ్యం. భగవంతుని సాన్నిధ్యాన్ని కోరుకునే భక్తుడు చేయవలసింది అదే. పరమాత్మయే స్వయంగా గీతలో చెప్పారు. ఏమని? నాయందే మనసు నిలుపుము, నాయందే భక్తి కలవాడువు అగుము, నన్ను సేవించుము, నన్నే నమస్కరించుము అంటూ మన్మనా భవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు. ఈ సాధన మనకు నిత్య ఆచరణమని కులశేఖరులు చెప్తున్నారు. అంటే నారాయణ పాద పంకజం, శ్రీమన్నారాయణుని పాద పద్మములను నమామి నమస్కరిస్తున్నాను. సదా ఎల్లప్పుడూ నారాయణ పూజనం, శ్రీమన్నారాయణుని అర్చనమునే కరోమి చేయుదును. నిర్మలం పరిశుద్ధమైన నారాయణ నామ శ్రీమన్నారాయణుని నామమునే వదామి పలుకుచుందును. అవ్యయం నాశనము లేని నారాయణ తత్వం శ్రీమన్నారాయణుని తత్వమును స్మరామి తలంచుచున్నాను అని అంటూ ఇంకా ఏమంటున్నారు? మన కులశేఖరులు ఇంతకు ముందు శ్లోకంలో ఈ సంసార సాగరమున పడి అల్లల్లాడుతున్నామని తమను ఉద్ధరించమని ప్రార్థించి, ఈ శ్లోకంలో తన యొక్క నైచత్యమును నారాయణుని యొక్క పరత్వమును తెలియజేయటం కొరకు నారాయణుని పాద పంకజములకు నమస్కారమని అంటూ ప్రారంభం చేశారు. చేసి ఏం చెప్తున్నారు? మకారానికి అకారానికి వివరణ నారాయణాయ అనే పదం. నారాయణ అనగానే 2 పదాలు ఉంటాయి. అందులో ఏమిటవి? నారము మరియు అయనము. ఇలా 2 పదాలు ఉంటాయి. నారాయణ అన్న పదాన్ని కూడా 2 సమాసాలతో విడదీయవచ్చు. ఎలా అవి? నారములు అంటే ఏంటి? ప్రపంచం అంటే ఎన్నో వస్తువులతో కూడుకొని ఉంటుంది. పంచభూతాలు ఉన్నాయి, ఎన్నో రకాల శరీరాలు ఉన్నాయి. ఆ శరీరాల్లో మట్టి శరీరాలు కొన్ని ఉన్నాయి, జల శరీరాలు ఉన్నాయి, తేజస్ శరీరాలు కొన్ని ఉన్నాయి, వాయు శరీరాలు కొన్ని ఉన్నాయి, దివ్య శరీరాలు కొన్ని ఉన్నాయి. ఇన్ని రకాల శరీరాలు కల వస్తువులు ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి కదా. మనం అంతా మట్టి శరీరాలు, దేవతలు తేజస్ శరీరాలు కలిగినటువంటి వారు. ఇవన్నింటికీ పేరు నార అని. అంటే నశించక ఎప్పుడు ఉండేవి అని. ప్రతి వస్తువు నశించడం లేదు, కేవలం మార్పు చెందుతుంది. కేవలం ఈ శరీరాలే కాదు, మనందరినీ మోస్తూ ఉండే భూమి ఉంది. భూమితో పాటు గోళాలు ఉన్నాయి. ఈ గోళాలు ఎన్ని కోట్లో మనం చెప్పలేం. ఏ గోళంలో ఏమున్నాయో కూడా మనకు తెలియదు. అవన్నీ కూడా నిలబడి ఉన్నాయి. అవన్నీ కూడా నారములనే. కనుక నార అనే ఒక్క పదానికి మన దగ్గర నుండి ప్రారంభిస్తే ఈ చుట్టూ ఉండేటటువంటి విశ్వాంతరాళాల్లో ఎన్ని రకరకాల వస్తువులు ఉన్నాయో, తిరిగేవి కావచ్చు, తిరగనివి కావచ్చు, ప్రకాశించేవి కావచ్చు, ప్రకాశం లేనివి కావచ్చు, ప్రాణం ఉన్నవి కావచ్చు, లేనివి కావచ్చు. ఏమైనప్పటికీ వీటన్నింటికీ పేరు నారములు. సంస్కృతం భాషలో ఈ నారములు అన్న దానికి అర్థము ఈ రకంగా మనకి చెబుతోంది. అయితే నారాలన్నింటికీ అయినము అంటే ఆధారం ఎవరు? నారాయణ. నారములనే పదార్థాలకి ఆధారం, నారములు అనే పదార్థానికి ఆధారం నారాయణ. ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాణ్ణి నారాయణ అంటారు. నారములకి అయినం లేదా నారములని అయినంగా కలిగి ఉన్నాడో ఎవరైతే ఉన్నారో అటువంటి ఆయన నారాయణ అని 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. సమస్త వేదమునకు సారభూతములకు కలిగినటువంటి
సమస్త వేదాలకి సారభూతాలు కలిగినటువంటి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు నారాయణుడే పరంబ్రహ్మ అని చెప్తున్నాయి. అంతర్బహిస్స తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః. నారాయణ పరో జ్యోతి ఆత్మ నారాయణ పరః. నారాయణ పరం బ్రహ్మం అని చెప్తున్నాయి ఉపనిషత్తులు. అంటే నారాయణ పరం బ్రహ్మం తాను పెద్దదై ఉండి అంతటా తనను మించి పెంచదగినది మరొకటి లేనిది ఏది అంటే అది నారాయణ. తత్వం అంటే వాస్తవికమైన వస్తువు లేక పారమార్థికము అని అంటారు. అలా తెలుసుకోదగినవి ఎన్నో ఉన్నా వాటిల్లో తెలుసుకోవాల్సిన పరం తత్వం ఏది అంటే అది నారాయణ. పరోజ్యోతి అంటే ప్రకాశకములు అయిన వాటన్నింటికీ ఉత్తమ ప్రకాశాన్ని కలిగించజాలినది నారాయణ తత్వమే. ఆత్మ అంటే వ్యాపించినది. ఆప్నోతి ఇది ఆత్మ అంటే ఆప్నోతి లేక ప్రాప్నోతి అన్నా కూడా పొందటం అని అర్థం అన్నమాట. అందులో నుంచి ఏర్పడ్డ పదమే ఆత్మ అంటే వ్యాపించినది అని అర్థం. ఈ వ్యాపించిన వాటిల్లో ఎక్కువగా వ్యాపించింది ఏది అంటే అది నారాయణ. ఇలాగా నారాయణ అంటే ఏమిటో తైత్తరీయం అనే ఉపనిషత్తులో మంత్రపుష్ప భాగం మనకి తెలియజేస్తుంది. అనేకమైన ఉపనిషత్తు ప్రమాణములు దేవతా ప్రమాణములు కలవు. ఏంటి నారాయణ అన్నది పరం తత్వం అని చెప్పి తెలియచెప్పేటటువంటి ఎన్నో ప్రమాణాలు మనకి ఉపనిషత్తుల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. నా షడక్షభి గ్రాహ్యం అషడక్షీణం అనే నామంలో ఉండే రహస్యార్థాలు. అషడక్షీణం అంటే మూడో వాళ్ళకి తెలియకుండా అని, అంటే రహస్యంగా ఉపదేశింపతగినది అని. కనుక ఇంతకు మించి మనకి చెప్పలేరన్నమాట. ఎందుకంటే ఇది రహస్యంగా చెప్పేది కాబట్టి ఇలాగా అందరికీ బహిరంగంగా చెప్పలేనటువంటిదన్నమాట ఇది. అషడక్షీణం అంటే అది మూడో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా ఉంచదగినది అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి పరమచేతనుడైన పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడే పరం. తిరుప్పావై దివ్య ప్రబంధంలో మన గోదామాత నారాయణనే నమక్కే పరై తరువాన్ అంటూ తెలియచేస్తారు. అటువంటి శ్రీమన్నారాయణుని పాదపద్మములకు నమస్కరిస్తాను. నారాయణుని సదా పూజిస్తాను. నారాయణుని నిర్మలమగు నామమును కీర్తిస్తాను. శాశ్వతమగు నారాయణ తత్వాన్ని స్మరిస్తాను అంటూ కులశేఖరులు పరతత్వాన్ని చూపిస్తూ వారి యందు కలిగి ఉండాల్సిన దాస్యత్వమును నైత్యానురూపముగా శ్రీ వైష్ణవ లక్షణాలని చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా నారాయణుని యొక్క పాద పద్మాలను పట్టుకుని తరించిపోయినటువంటి ఒక గొప్ప వ్యక్తి, అపర రామదాసుగా కీర్తి పొందినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు అంటే కర్ణాటక శాస్త్రీయ సంగీత వాగ్గేయకారులు ఎందరో తమ భక్తి భావావేశం ద్వారా జాలువారిని ఎన్నో భక్తిరస ప్రధానమైనటువంటి కీర్తనలతో పరమాత్ముని స్తుతించి తరించి విన్నవారిని కూడా తరింపచేసి ఇంకా తరింప చేస్తూ ఉన్న ధన్యజీవులు వారు, పుణ్యజీవులు. అంతేకాదు వారి కీర్తి ఆచంద్ర తారార్కం. అయితే కొంతమంది వాగ్గేయకారుల రచనలు బాగా జనప్రాచుర్యం పొంది భావితరాల వారికి కూడా అందించబడ్డాయి. ఉదాహరణకి అన్నమయ్య, భద్రాచల రామదాసు, త్యాగరాజు ఇలాంటి వాళ్ళు. వీరందరి రచనలు సామాన్యుల దగ్గర నుండి సంగీత శాస్త్ర పండితుల వరకు అందరికీ పరిచయమే, అందరికీ తెలుసు. అయితే కొందరు వాగ్గేయకారులు మాత్రం అమృతతుల్యమైన కీర్తనలు రచించినప్పటికీ అవి అజ్ఞాతంగా ఉండిపోయాయి, కానీ బహుళ జనాదరణ పొందలేదు. ఇలా జరగటానికి చాలా కారణాలు ఉండవచ్చు. అవి ఆ వాగ్గేయకారునికి శిష్య ప్రశిష్యులు లేకపోవటం వల్ల వాటి ప్రచారానికి అవకాశం ఎక్కువగా ఉండదు. అలాగే సమకాలీనులైన ఇతర వాగ్గేయకారులతో కానీ మహారాజులతో కానీ సంబంధాలు అధికంగా లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. అలాగా వారి రచనలు జనంలోకి రావటానికి అవకాశం తక్కువే. మరి ఇలాంటి కారణాలు ఉంటాయి. ఇలా కారణాలు ఏవైనా వారి రచనలు కూడా అజ్ఞాతంగా ఉండిపోయాయి. అలాంటి కోవకు చెందినటువంటి శ్రీరామ భక్తాగ్రేసరులు, ఉత్తమ వాగ్గేయకారులు శ్రీ తూము లక్ష్మీ నరసింహదాస్ గారు. ఆయన గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. వీరు 1770 1833 మధ్య కాలానికి చెందినటువంటి వారు.
త్యాగరాజస్వామి సమకాలీనులు. అంటే ఆయన కాలంలో ఈయన కూడా ఉన్నారు. జీవించినంత కాలం ఆ శ్రీరామచంద్రమూర్తే శ్వాసగా ఆయనపైనే ధ్యాసతో నిరంతర రామనామ సంకీర్తన కైంకర్యంతో కాలం గడిపినటువంటి ధన్యులు. భద్రాచల రామదాసు వలె భద్రాద్రి రామునిపై ఎన్నో సంకీర్తనలు రచించి శ్రీరామునిలో ఐక్యమైన శ్రీరామ సంపూర్ణ అనుగ్రహ సంపన్నులు ఆయన. వాగ్గేయకార శిఖామణి శ్రీ తూమ నరసింహదాసులు గారు. శ్రీ నరసింహదాసుల వారు నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పొన్నూరు గ్రామంలో పుణ్య దంపతులైనటువంటి శ్రీ తూమ అప్పయ్య దీక్షితులు వెంకమాంబ దంపతులకు మంగళగిరి నరసింహస్వామి అనుగ్రహంతో 10/12/1790 నాడు జన్మించారు. ఆ స్వామి అనుగ్రహ వరప్రసాదం కనుక తల్లిదండ్రులు నరసింహదాసు అని నామకరణం చేశారు. తండ్రి గారు అప్పయ్య దీక్షితుల వారు గొప్ప సంస్కృత పండితులు అవ్వటం వలన ఎందరో పండితులు విద్వాంసులు వీరి ఇంటికి వస్తూ ఉండేవారట. ఆయన చిన్నవాడైన వాళ్ళందరూ కూడా చిన్నవాడైన నరసింహదాసు యొక్క భాషా జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయేవారట. బాల్యంలోనే సంగీతంలో, సంస్కృతాంధ్ర భాషల్లో అపారమైన అనితర సాధ్యమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించేవారట మన నరసింహదాసుల వారు. కేవలం 8 ఏళ్ల వయసులోనే రామునిపై కీర్తనలు రచించి పాడుతూ ఉంటే ఆ బాలుని ప్రతిభా పాటవాలకి అందరూ ఆశ్చర్యపోయేవారట. వీరి లయజ్ఞానం అపారం. ఖంజీరా వాయిద్యాన్ని అద్భుతంగా వాయించేవారట. ఇక సాహిత్యపు లోతుల్లోంచి వచ్చిన వీరి భాషా జ్ఞానం అద్భుతంగా ఉండేదట. భగవంతునిపై ఆయనకున్న భక్తిని ప్రదర్శించడానికి భాషని ఎంత అద్భుతంగానో ఉపయోగించేవారట. ఆ పిన్న వయసులోనే భద్రాచల రామునిపై నమో నమో దాశరథే అన్న అద్భుతమైన కీర్తనలు రచించి స్వరపరిచి అందరినీ ఆనందపరచడమే కాదు ఆశ్చర్యపరిచారు కూడా. గుంటూరు రెవెన్యూ శాఖలో ఉదర పోషణార్థం ఓ చిన్న ఉద్యోగాన్ని కూడా ఎంతో పవిత్రంగా పనే దైవంగా చేస్తూ ఉండేవారు. అదే సమయంలో వారికి లక్ష్మీబాయి గారితో వివాహం జరిగింది. కొన్నాళ్ళకి తండ్రి గారు అప్పయ్య దీక్షితులు గారు మరణించాక పంచ సంస్కార దీక్షని దామోదరం కేశవదాస్ గారి దగ్గర స్వీకరించారు. ఆ దీక్షని స్వీకరించిన వారు భగవత్ రామానుజులు ప్రతిపాదించినటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి భుజాలపై శంకు చక్రాలను ధరించి నుదుటిపై నామాన్ని ధరించి విష్ణుదాసులుగా మారి జీవితాన్ని సాగిస్తున్నారు. ఇదంతా జరిగాక రామునిపై భక్తి పతాక స్థాయికి చేరుకుని ఇక నిరంతరం రామనామ ధ్యానంలోనే గడుపుతూ అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ ఉండేవారట. ఆ ఆనందానుభూతి కోసం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేసరికి లౌకికపరమైన జీవితానికి చాలా ఇబ్బందులు సహజంగానే కలుగుతాయేమో కదా మరి. ఎందుకంటే కుటుంబ పోషణ కోసం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేస్తే కష్టాలే కదా. కుటుంబ పోషణ కూడా చాలా కష్టంగా మారింది. అయితే కష్టాలు ఎదురవుతున్న కొద్దీ శ్రీరామచంద్రునిపై విశ్వాసం ఇంకా దృఢపడుతూ వచ్చింది. గొప్పవాళ్ళు ఎవరైనా ధన సహాయం చేస్తామన్నా కూడా ఈ కష్టాలు రాముణ్ణి చేరడానికి సోపానాలు అనే అంటూ దాన్ని సున్నితంగా తిరస్కరించేవారట. రామనామమే తన సర్వస్వంగా భావించి ఈ విధంగా జీవితం గడుపుతూ ఉత్తమ వాగ్గేయకారుల అందరిలాగా ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ తీర్థయాత్రలు చేశారు. ఈ తీర్థయాత్రలో భాగంగా శ్రీరంగం, కంచి మొదలైన క్షేత్రాలను దర్శించి ఆయా దేవతల మూర్తులపై కూడా ఎన్నో కీర్తనలు రచించారు. కంచి క్షేత్రం దర్శించిన తర్వాత మద్రాసు దగ్గర ఉన్న తిరువొత్తియారుకు చేరుకుని అక్కడ సద్గురు త్యాగరాజస్వామి వారి శిష్యులైనటువంటి వీణ కుప్పయ్యార్ గారి ఇంటి వద్ద ఉన్నారని తెలుసుకుని, అంటే ఈ త్యాగరాజస్వామి గారు ఆ వీణ కుప్పయ్య గారి ఇంటి దగ్గర ఉన్నారని తెలుసుకుని వాళ్ళని దర్శించి వారి కీర్తనలు విని ఆనంద పరవశులై త్యాగరాజస్వామిని ప్రశంసిస్తూ పద్యరచన చేసిన వారి మెప్పును కూడా పొందినటువంటి ధన్యజీవి. ఆయన్ని ప్రశంసిస్తూ నరసింహదాసుల వారు పద్యరచన చేశారు. అది చేసి ఆ త్యాగరాజస్వామి యొక్క మెప్పును కూడా పొందారు మన నరసింహదాసులు. ఈ ఇద్దరు రామభక్తాగ్రేసరులు ఎవరు? త్యాగరాజు, నరసింహదాసులు కలుసుకున్నటువంటి ఆ క్షణం ఎంత మధురమైనదో. వీరిద్దరికీ ఒకేసారి తన ఇంట ఆతిథ్యం ఇచ్చిన ఆ వీణ కుప్పయ్య గారు ఎంత పుణ్యం చేసుకున్నారో కదండి. సరే,
ఇలాగా ఈ తీర్థయాత్రల తర్వాత ఓ శుభముహూర్తాన రామదర్శనం ఆయనకి కలిగి శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞ మేరకు ఇక అవన్నీ విడిచిపెట్టి భద్రాచలం చేరి ఇక తన శేష జీవితం అంతా శ్రీరాముని సేవలో గడిపినటువంటి అపర రామదాసు శ్రీ నరసింహదాసు. మనమందరం రాముణ్ణి చూడడానికి భద్రాద్రి వెళ్ళాలనుకుంటాం. కానీ రాముడు నరసింహదాసును తన దగ్గర ఉండాలని పిలిపించుకున్నాడు. ఈ ఒక్క నిదర్శనం చాలు ఆయన కారణజన్ముడు అని చెప్పి మనం నమ్మటానికి. అలాగే భద్రాచల రామదాసులాగా ఆయన బాటలోనే రామునిపై సుమారు 134 కీర్తనలు రచించారు. వీరి కీర్తనలలో రామభక్తి, పారమార్థ చింతన, వేదాంత తత్వం మాత్రమే కలిగినవి కాకుండా సీతారాముల సంకీర్తన కైంకర్యానికి ఉపయోగించే ఉత్సవ సాంప్రదాయ కృతులైనటువంటి మేలుకొలుపు, లాలిపాటలు, మంగళహారతులు ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో భజన కూటముల్లో సాంప్రదాయ కుటుంబాలలో వినబడుతూ ఉంటాయి వీరి కీర్తనలు. వీరు స్వనామ ముద్రకారులు. నేటి తరం వాగ్గేయకారులైనటువంటి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వీరి కీర్తనలను చాలా ఆలపించగా వాటి క్యాసెట్లు కూడా విడుదలయ్యాయట. ఎవరైనా వినాలనుకున్న వాళ్ళు ఆయన కీర్తనలు అలాగా వినవచ్చు మీరు. బాలమురళీకృష్ణ గారు ఆలపించారు వాటిని. వీరు భద్రాచలంలో శ్రీరాముని సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. రామదాసుల వారి అనంతరం శ్రీ తూము లక్ష్మీ నరసింహదాసుల వారు అప్పటి నిజాం ప్రభువును కలుసుకొని తానీషా వారు కంచర్ల గోపన్నకి ఇచ్చిన పాడైన దాసశాసనం తిరిగి రాయించి నైజాం ప్రభు చేత తిరిగి సీతారాముల వారి కైంకర్యానికి నిత్య ఉత్సవాలకు గాను వార్షిక నిధిని చేయించారు. తన మిత్రుడైనటువంటి వరదరామదాసు గారితో కలిసి భద్రాచలంలో ఉన్న శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి దశవిధ ఉత్సవాలను ఏర్పాటు చేసినటువంటి గనుడు మన నరసింహదాసు గారు. వీరు ఏర్పాటు చేసిన ఉత్సవ సాంప్రదాయాలే ఈనాటికి భద్రాద్రిలో శ్రీరామచంద్రమూర్తికి కొనసాగుతున్నాయి. రామునిపై అమృతతుల్యమైన కీర్తనలు రచించటమే కాక శ్రీ భద్రాచల క్షేత్ర వైభవ అభివృద్ధిలోనూ ముఖ్య కారకులైన అపర రామదాసు శ్రీ తూము లక్ష్మీ నరసింహదాసు గారు. ఈ అజ్ఞాత వాగ్గేయకారులని మనం ప్రతి పర్వదిన సందర్భంగా స్మరించుకుని వారి కీర్తనలను వినినంతనే మనం కూడా భద్రాద్రిలో ఉన్న సీతాలక్ష్మణ సమేత ఆ శ్రీరామచంద్రమూర్తి సాన్నిధ్యాన్ని అనుభవించగలం. ఎలా? ఆయన కీర్తనలు వినినంతనే. కనుక రాబో కాలంలో వీరి కీర్తనలు కూడా అన్నమయ్య, రామదాసు, త్యాగరాజస్వామి వంటి వారి రచనల్లాగా బహుళ జనాదరణ పొంది ఆచంద్ర తారార్కం నిలవాలని ఆకాంక్షిద్దాం. అంతటి మహనీయుడు ఆయన శ్రీ తూము నరసింహదాసు గారు. కనుక మనము కూడా నిరంతర నామస్మరణలో ఉండి ఆ పరమాత్మనిలో ఐక్యమవ్వడానికి కావలసినటువంటి పునాదిని మనం ఇప్పటి నుంచే మనం వేసుకోవాలి అని కులశేఖర్లు చెబుతూ ఏమంటున్నారు? శ్రీమన్నారాయణుని పాదపద్మములకు నమస్కరిస్తాను, ఎల్లప్పుడూ నారాయణునే పూజిస్తాను, నిర్మలమైన నారాయణ నామమునే కీర్తిస్తాను, శాశ్వతమైన నారాయణ తత్వమునే తలుస్తాను, ఇదే నా నిత్య ఆచరణము అని చెప్పి ఆయన చెప్తున్నారు. మన నిత్యాచరణను కూడా ఆయన సూచించిన విధంగానే మనం కూడా నిత్యము ఆయన చెప్పిన విధంగా ఆచరిస్తూ ప్రతి పని చేస్తూ ఆ పరమాత్మని తలుచుకుంటూ అంత్యకాలంలో ఆ పరమాత్మని తలుచుకుని అజామీళంలాగా వైకుంఠానికి వెళ్ళగలిగే ఆ అవకాశాన్ని మనం పునాదిగా ఇప్పటి నుంచే వేసుకుంటూ పరమాత్మని చేరుకునేటటువంటి సోపానాలు మనం ఏర్పరచుకుందాము. కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.